ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడిలా మారారు. సతీమణి వైఎస్ భారతితో కలిసి సామాన్యుడిలా విమానంలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుల విమానంలో కనిపించారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయ్యింది. వైఎస్ జగన్ దంపతులు ఇలా సింపుల్గా అందరితో కలిసి ప్రయాణించడంపై చర్చ జరుగుతుంది. ఒకప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక విమానాల్లో ఎక్కువగా ప్రయాణించేవాళ్ళు. ఇప్పుడు సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ప్రయాణిస్తున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏపీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ తాడపల్లి, బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. విజయవాడ నుంచి ఎక్కువగా బెంగళూరుకు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ఇలా అందరితో కలిసి సామాన్యుడిలా విమానంలో రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఫోటోకి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల నంద్యాల జిల్లా పర్యటనకు మాత్రం ప్రత్యేక విమానంలో వెళ్ళినట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సెక్యూరిటీపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తనకు భద్రతను తగ్గించిందని, జూన్ 3కు ముందు ఉన్న భద్రతను తనకు కొనసాగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే తను గతంలో ఉన్న భద్రతలను కొనసాగించాలని కోరారు. 2019లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత కొన్ని ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం సమాచారం లేకుండా తన భద్రతను తగ్గించారని, 59 మందికి సెక్యూరిటీని కుదిరించారన్నారు. పవన్ జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆసక్తికర సన్నివేశం. జగన్ భద్రతపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. నిబంధన ప్రకారం జగన్కు భద్రత కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు సెక్యూరిటీని తగ్గించారనడం సరికాదని, మాజీ సీఎం హోదాలో కల్పించే భద్రతను కొనసాగిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు ఎంత భద్రత కల్పించామో జగన్కు కూడా ఇప్పుడు అంతే భద్రత కల్పిస్తున్నామన్నారు. జగన్కు మొత్తం 58 మంది సిబ్బందితో భద్రత ఉందని తెలిపారు. సాయుధ గార్డులు, పిఎస్ఓలు, ఎస్కోర్ట్ టీంలు, వాచర్లు ఇలా అవసరమైన భద్రత కొనసాగిస్తుందన్నారు. మరోవైపు జగన్ తనకు అసెంబ్లీలో ప్రత్యక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని, తనకు ప్రత్యక్ష హోదా ఇవ్వడానికి అర్హత ఉన్నా పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తనకు ప్రత్యక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ.